అసిస్టెంట్ కమిషనర్. అన్ని డిపార్ట్మెంట్లో ఒకలాగా ఉన్న మా డిపార్ట్మెంట్ మాత్రం చాలా ఘోరంగా ఉందన్న పరిస్థితి. జిహెచ్ఎంసీలో కూలోళ్ళంతా తెలంగాణ వాళ్ళు, ఆఫీసర్లు అందరూ ఆంధ్రోళ్ళు బయట నుంచి వస్తారు. ఎట్లా అంటే మాకు సూపరింటెండెంట్ క్యాడర్ దాకా ఏ లోకల్ గవర్నమెంట్ సర్వీస్, మన లోకల్ బాడీ సర్వీస్ అని చెప్పి ఒక సర్వీసు, ఇన్సెప్షన్, వెరీ ఇన్సెప్షన్. అసలు ఏంటంటే అప్పుడు క్వాలిఫైడ్ వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ నుంచి డిప్యుటేషన్స్గా తెచ్చుకోవచ్చు అని ఒక చిన్న క్లాసును పట్టుకొని ఒకళ్ళు రావడం మొదలుపెట్టారు. తర్వాత లోకల్ బాడీ సర్వీస్ అనే ఒక సర్వీస్ క్రియేట్ చేసుకున్నారు. తర్వాత మొత్తం ఆఫీసర్లు అందరూ వాళ్ళు రూలర్స్, మేము స్లేవ్స్ పరిస్థితి. అది చాలా కాలం మేము కొట్లాడగా ఒక అసిస్టెంట్ కమిషనర్ అనే పోస్ట్ దాకా మేము, అంటే సూపరింటెండెంట్ తర్వాత కొంతమంది సూపరింటెండెంట్ దాకా ఉంటుంది. దాని తర్వాత మాత్రం వరకు మేము రాగలం. ఇప్పుడు కూడా అది దాని తర్వాత ఏమీ లేవు. డిప్యూటీ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు మొత్తం అంతమంది, వాళ్ళు ఇప్పుడున్న 18 మంది డిప్యూటీ కమిషనర్లు, దాదాపు 14 మంది మన ఆంధ్ర వాళ్ళే, 4 డిప్యూటీ కమిషనర్లు మన వాళ్ళు, మన శ్రీనివాస్ గౌడ్ అన్న, ఇట్లా మన వాళ్ళు నలుగురు ఉన్నారు. అడిషనల్ కమిషనర్స్లో మేజర్ వాళ్ళే ఉన్నారు. అట్లీస్ట్ మాకు తెలంగాణ వచ్చిన తర్వాత అన్న కనీసం 50-50 అయినా మాకు జిహెచ్ఎంసీ అంటే మా భావన క్యాడర్కి అంటే 50-50 అయినా ఇప్పించే విధంగా దయచేసి ప్రయత్నించాలని అందరికీ ప్రాధాన్యపడుతున్నామన్నా. అంతకంటే మా రిక్వెస్ట్ లేదు. మీకు స్ట్రైట్గా మాట చెప్తున్నాను. ఎందుకంటే ఎంతమంది ఒక సి షెడ్యూల్ అని ఒకటి తయారు చేశారు. ఆ ఇన్సెప్షన్లో 7 పోస్టులతో మొదలైన ఆ సి షెడ్యూల్ ఇప్పుడు 39కి పెరిగింది. ఒకటి పోస్ట్ పెంచుతూ పోతున్నారు వాళ్ళ కోసం, జస్ట్ రీహాబిలిటేట్ దెమ్సెల్వ్స్. అది పెంచుతూ పోతున్నారు. అది దానికి ఒక అర్థం లేకుండా తయారైంది. దాన్ని తగ్గించడానికి, అంటే ఎట్లయితే క్వాలిఫైడ్ వాళ్ళు వస్తారో అట్లా తగ్గించమని దాన్ని ఆ విధంగా తయారు చేసిన సి షెడ్యూల్ ఇప్పుడు దాన్ని స్వెల్ అయ్యి 7 నుంచి 39కి అయిపోయింది. కాబట్టి అన్న ఈ విషయాలన్నీ అంటే ఆల్రెడీ మీకు తెలియదు కావు. అది దయచేసి కొంచెం మా 50% అయినా, అంటే కొత్త వాడిని రిక్రూట్ చేస్తే మా జిహెచ్ఎంసీ సర్వీస్లోనే ఇప్పుడు వేరే కార్పొరేషన్స్ కూడా వెళ్ళి మన వాళ్ళే వెళ్ళి దాన్ని ఇది కూడా చేసి వచ్చారు, స్టడీ చేసి వచ్చారు అని వేరే ఇండియాలో చాలా చోట్ల. ఒక్క కమిషనర్ తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా అదే కార్పొరేషన్ ఎంప్లాయీస్ అయ్యి ఉన్నారు తప్పితే వాళ్ళంతా బాంబే కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫ్లరిషింగ్ లైక్ ఎనీథింగ్. ఒక మన దగ్గరే ఈ దౌర్భాగ్యం. ఎందుకంటే అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉండే జనాల కష్టాలేవు ఇక్కడ పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, బయట నుంచి వచ్చే వాళ్ళకి తెలియదని నాకు పూర్తి నమ్మకం. అట్లాగే ఏంటంటే ఇప్పుడు మొన్న మధ్య మా జిహెచ్ఎంసీ అంటే ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎంసీ అయిన తర్వాత ఈ ప్రసాద్ రావు కమిటీ అయిన ఒక ఆంధ్ర ఆయన ఎక్సెట్ ఈఎంఏ ఆయన పెట్టారు ఇదిగా. ఆయన కూడా మొత్తం వాళ్ళకి అనుకూలంగానే రిపోర్ట్ రాసి అదేవిధంగా చేసి మేము కొట్లాడు కనీసం మా రిప్రజెంటేషన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. పరిస్థితి ఇదే తయారైందన్న. అందుకనే ఇదే ఆశతో తెలంగాణ వస్తే అందరి అంటే మన బతుకులు కొంచెమైనా బాగుపడతాయని మొత్తం మా జిహెచ్ఎంసీలో చాలా బాగా చేశారు. మన సహాయ నిర్వాహకులు కానీ ఆ సంగతి మీ అందరికీ తెలుసు అన్న. ఆ కోటి ఆశలతో మీ వైపు చూస్తున్నారు కాబట్టి మీరు ఈ బాధ్యత మీదే.